కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. జూన్ 21వ రోజున యోగిని ఏకాదశి అన్నది అతి శక్తివంతమైన ఏకాదశిగా వస్తుంది. యోగిని అన్న వెంటనే అనేక రకాల యోగిని మాతలు గుర్తుకొస్తారు. ఆ శ్రీచక్ర పీఠంలో అధిష్టానురాలైన చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితాంబిక అయి ఉన్న ఆ తల్లిని సేవిస్తూ అంటే పరిచారికులను కాదు, ఇష్ట సఖి, ఆ సఖీమణులే యోగిని. అశ్విని బ్రాహ్మణీ తత్వంతో ఉంటుంది. అశ్విని, అనురాధ, పూర్వభాద్ర వీరికందరికీ బ్రాహ్మణి అమ్మవారే ఆ యోగిని మాతగా ఉంది. ఆ రోజున మీరు గనుక ఆ అమ్మవారిని వేడుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మఖ నక్షత్రం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, జ్యేష్ఠ నక్షత్రం వారు ఓం శ్రీమాత్రే యోగిని దేవతగా ఆరాధన చేసుకుంటూ ఓం శ్రీమాత్రే కౌమారి నమః అనుకొని చూడండి. చాలా చక్కటి ఫలితాలు కలిగి ఇంట్లోని సర్పదోషములన్నీ తొలగి ఐశ్వర్య అనుగ్రహం కలిగి అన్నింటా విజయంతో ముందుకెళతారు. ఇలా అనేక రకాల యోగిని మాతలు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆయురారోగ్య భోగభాగ్యాలని అందించే తత్వంతో ఉన్నారు. ఈ యోగిని ఏకాదశి రోజున మీకు తగ్గ యోగిని మాత ఎవరో ఆ అమ్మ చిత్రాన్ని పెట్టి ఆరాధించండి. ఆ అమ్మ అనుగ్రహంతో ఆ రోజు మీరు అమ్మవారికి తీయటి పదార్థములు సమర్పించి ఆ అమ్మను వేడుకుంటూ ఆ యోగిని శక్తి, అదృష్ట యోగిని శక్తి మాకు అందచేయి తల్లి అని కోరుకోవాలి. అటువంటి తత్వమును గురించి ఒక వ్రత కథ కూడా తెలుసుకోవాలి. ఆ వ్రతం ఏంటయ్యా అంటే, పూర్వం యక్షరాజైన కుబేరుడు తన కోటలో ఉన్న తోటమాలిగా హేమమాలి అనే ఒక వ్యక్తిని ఆ పనికి గాను అక్కడ నియమించటం జరిగింది. ఆ తోటమాలి అయిన హేమమాలి అనే వ్యక్తి శివభక్తుడే. ఆ హేమమాలి భార్య చాలా అందాల రాశి, సుగుణవతి. యక్షరాజైన కుబేరుడు, ఓ హేమ, పుష్పములను ప్రతిరోజు శివ అర్చనకు కాను, ఈశ్వర ఐశ్వర్య కటాక్షముకు కాను, ఆరాధనకు చక్కటి పుష్పములన్నింటినీ సేకరించి తీసుకురావాలి అని బాధ్యతను అప్పచెపితే, రోజు అతను శివనామ స్మరణతో ఆ పుష్పములన్నింటినీ సేకరించి శివ పూజ సమయమునకు అందించేవాడు. కుబేరుడు ఆ ఈశ్వర ఐశ్వర్య కటాక్షం కోసం ఆ పుష్పములన్నింటినీ శివ పూజకు ఉపయోగిస్తూ శివ ధ్యానంలో మునిగి ఉండేవాడు. శివుడేంటండి, లక్ష్మి కదా ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చేది అని చాలామంది పొరబడుతుంటారు. నిజమైన కటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఆ ఈశ్వరుడే. అది చాలామంది తెలియక పొరబడుతుంటారు. ఆ కుబేరుడికి అంతటి ఐశ్వర్య శక్తిని ఇచ్చాడు. శ్రీనివాసుడి కళ్యాణమునకే ఆయన వడ్డీ కాసులుగా సమర్పించాడు. అటువంటి అనంతమైన సంపదను ఈశ్వర కటాక్షంతోనే పొందాడు. అందుకనే మనం స్వర్ణాకర్షణ భైరవుడిని కూడా ఆరాధిస్తుంటాం. ఈ ఈశ్వర ఐశ్వర్య కటాక్షంతో ఉన్నప్పుడు, ఈ ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒకరోజు అనుకోకుండా తోటమాలి అయిన హేమమాలి ఒక తప్పిదం చేశాడు. తన అందమైన భార్యను గురించి ఊహించుకుంటూ, ఆ రూపంని ఊహించుకుంటూ, నా భార్య నాకు దొరకడం నా అదృష్టం, ఎంత అందమైన భార్య,
ఎంత సుగుణవతి అయిన భార్య అనుకుంటూ శివనామ స్మరణ చేయటం మరచిపోయాడు. ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి కుబేరుడికి అందచేసేసరికి అందులో కొన్ని పువ్వులు వర్ణం మారి వాడినట్టు అగుపించేసరికి యక్షరాజైన కుబేరుడికి కోపం వచ్చి, ఓరి దుర్మార్గుడా, శివనామ స్మరణ చేస్తూ పుష్పములను తీసుకురమ్మంటే నీ భార్య స్మరణ చేస్తూ నువ్వు పుష్పములు తీసుకొచ్చినందువల్ల అవి వాడి వర్ణము మారిపోయాయి. కాబట్టి నీకు కుష్ఠరోగము అంటుకొని ఆ వ్యాధితో బాధపడుతూ నీవు దేశ సంచారం చేసుకుంటూ భిక్షాటనతో బ్రతుకు, నీకు దేశ బహిష్కరణే విధిస్తున్నాను అంటూ దేశం నుండి వెలేశాడు. పాపం ఈ హేమమాలి, నేను పెద్ద తప్పిదం ఏమీ చేయలేదు, నా భార్యనే కదా నేను ఆ అందాన్ని సుగుణాన్ని పొగుడుకుంటూ అనుకున్నాను, ఇదేం తప్పు, ఇది ఇంత శిక్ష నాకు ఈ విధంగా భగవంతుడు విధించాడే అంటూ బాధపడుతూ వెళ్ళి మార్కండేయ మహర్షిని కలిశాడు. ఆ మార్కండేయ మహర్షి అప్పుడు అతనిని ఓదార్చి, నీవు ఒక భార్యను మహా అందగతిగా ఊహించుకునే బదులు ఆమెలో ఉన్న యోగిని శక్తిని ధ్యానించుకుంటూ ఏకాదశి రోజున గనుక, యోగిని ఏకాదశి రోజున గనుక ఆ యోగిని శక్తిగా అమ్మవారిని ఆరాధిస్తూ, ప్రతి స్త్రీలోనూ ఒక యోగిని శక్తి ఉందని ఆరాధిస్తూ నీవు ఎప్పుడైతే పూజలు నిర్వహిస్తావో తప్పకుండా నీకు చక్కటి ఫలితం దొరుకుతుంది, నీ వ్యాధి నయమవుతుంది, నీ శాపం తీరి నీవు యథాప్రకారం మళ్ళీ ఆ యక్షరాజ్యంలోనికి ప్రవేశించే అర్హత కలుగుతుంది అని చెప్పేసరికి ఆ హేమమాలి ప్రతి సంవత్సరము యోగిని ఏకాదశి రోజున అనేక రకాలుగా పూజలు నిర్వహిస్తూ ఆ మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహం పొందుతూ దశమి రోజున ఉపవాసం ఉంటూ ఆ ఏకాదశి యోగిని ఏకాదశిని పాటిస్తూ ఎటువంటి మధుమాంసములను, ఉల్లి వెల్లుల్లి లాంటి వాటిని ఇటువంటివన్నీ ముట్టుకోకుండా వ్రతముండి చేసినందువలన అతనికి ఉన్న ఆ కుష్టు వ్యాధి తొలగిపోయి శాపం తొలగి అతను మళ్ళీ కుబేరుడి చెంతకు చేరేసరికి కుబేరుడు ఇక మీదటైనా శివనామ స్మరణతో పుష్పములను శివుడికి పూజకు అందించవయ్యా అని ఆశీర్వదించాడట. ఆ విధంగా ఈ యోగిని ఏకాదశి అనేక ప్రాంతాలలో చేసుకుంటూ వస్తుంటారు. ఈ యోగిని ఏకాదశి రోజున ఈ వ్రత కథను విని మనం ఆ పూజా ఫలమును పొంది ఆయురారోగ్య భోగభాగ్యములతో కుబేర కటాక్షముతో మనం నిత్యము జీవన మార్గములో వెలుగు బాటలో పయనించాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం.